వివరాలు చూద్దాం. తెలంగాణలో గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించినా తక్కువ పోస్టులు, పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలు, ఫలితాలు వెలువడకపోవడం ఇలా రకరకాలుగా కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. ఇదే గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. జాబ్ క్యాలెండర్పై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో నిన్న కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.